హాయ్ గాయ్స్, ఈ రోజు మేమైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాం గాయ్స్. అక్కడ టెంపుల్, శివుడి టెంపుల్, తర్వాత బొచ్చుకోట టెంపుల్ ఇవన్నీ అయితే చూపిస్తాను గాయ్స్. ఇది మనం ఈ రోజు వెళ్తుంది కోటప్పకొండ రోడ్డు, గురవైపాలెం నుంచి, యనమదల నుంచి గురవైపాలెం మీద గుండా కోటప్పకొండ అయితే వెళ్తాం గాయ్స్. ఇది గాయస్, ఇది గురవైపాలెం కోటప్పకొండ రోడ్డు. ఇది మనకి మెయిన్ రోడ్డు. ఇటు నుంచి ఈ రోడ్లో కోటప్పకొండ తిరణాలప్పుడు ప్రభలు అయితే విపరీతంగా ప్రభలు వస్తాయి గాయస్. ఇదిగోండి గాయస్, ఇక్కడ శివుడి యొక్క విగ్రహం అయితే పెద్దది ఉంది గాయస్. ఇక్కడ ఇది ఎంట్రన్స్ గాయస్. ఇంకా ఉంది, ఇంకొక ముందు అయితే ఇంకా ఒక ఆర్చి అయితే ఉంది ఇంకా ముందు. ఇది మెయిన్ రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు గాయస్. తర్వాత ఇంక ఇట్లాగే ముందుకు వెళ్తా ఉంటే మనకి ఇంకా వస్తూ ఉంటది గాయస్. తర్వాత ఇక్కడైతే మనకి కోటప్పకొండ తిరణాలు జరిగినప్పుడు ఇక్కడ ఇది మెయిన్ రోడ్డు, ప్రభలు వచ్చే రోడ్డు ఇదే. మనకి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా ప్రభలు అయితే వస్తూ ఉంటాయి గాయస్. ఇక్కడైతే సత్రాలు ఉంటాయి గాయస్. ఏ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కమ్యూనిటీకి కావాల్సిన సత్రాలు అయితే ఉంటాయి. అన్నీ ఇక్కడ బాగా జరుగుతాయి గాయస్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే నార్మల్ గానే ఉంటది గాయస్. కానీ కోటప్పకొండ తిరణాలప్పుడు మటుకు చాలా విపరీతంగా బీభత్సంగా ఉంటది. ఇసుకేస్తే రాళ్ళు కదా, అలా అయితే ఉంటది 100%. చూడండి, ఇది కోటప్పకొండ. ఇవన్నీ సత్రాలు గాయస్. ఇదిగోండి, ఇదేమో ఏకలవ్య సేవా సంఘ అన్నదాన సత్రము. ఇది గాయస్. ఇదిగో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మీకు కనపడతా ఉంటుంది చూడండి. ఇంకో చెట్లు అయితే అడ్డున్నాయి. కొంచెం ముందుకు వెళ్దాము. ఇది కోటప్పకొండ. ఇక్కడ నుంచి అయితే ఇగో రోడ్ సైడ్ వ్యూ నుంచి అయితే పైనుంచి చూడండి కోటప్పకొండ. మీకు కనపడుతుందో లేదో మరి చూడండి. ఇది కోటప్పకొండ. ఇక్కడ నుంచి కోటప్పకొండ ఉంటుంది గాయస్. దీనికి వెనకమాల కొంచెం ఆపోజిట్ లోనే బొచ్చుకోట గారి టెంపుల్ అయితే ఉంటుంది చిన్నది. ఇగో గాయస్, ఇది రెడ్ల సత్రం. ఇది గాయస్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి కోటప్పకొండ ఎంట్రన్స్ గాయస్. ఇది కోటప్పకొండ ఎంట్రన్స్. ఇదైతే కోటప్పకొండ అయితే ఎంట్రన్స్ గాయస్. ఇది ఆర్చి. ఈ ఆర్చి దగ్గర అయితే మనం ఉన్నాము. ఇప్పుడు దీంట్లో నుంచి మనం వెళ్దాం కోటప్పకొండకి అయితే, పైకి అయితే వెళ్దాము. రెడీ గాయస్. ఇదైతే కోటప్పకొండ ఎంట్రన్స్ గాయస్. ఇక్కడ నుంచి మనం ఇట్లా మెట్ల మార్గం అయితే వెళ్తాము. ఇక్కడ ఆర్చి ఉంది కదా, ఈ ఆర్చి అయితే కోటప్పకొండ ఎంట్రన్స్. ఇక్కడ 4 రోడ్లు అయితే ఉంటాయి గాయస్. ఇగో ఇక్కడ శివుడి బొమ్మ అయితే ఉంది. ఎంట్రన్స్ మెయిన్ రోడ్డు మధ్యలో అయితే శివుడి బొమ్మ అయితే ఉంది గాయస్. ఇదిగోండి, ఇదైతే మనకి నడక ద్వారంతో పైకి వెళ్ళి కోటప్పకొండ పైకి వెళ్ళి మెట్ల ద్వారం అయితే ఇది. నడక ద్వారంతో మొత్తం 750 మెట్లు అయితే ఉంటాయి అంట ఇక్కడ. ఇది గాయస్, దీని నుంచి అయితే మనం వెళ్తాము. ఒకసారి అయితే కొంచెం ముందు దాకా అయితే వెళ్ళి చూసేసి వెనక్కి వద్దాం గాయస్. తర్వాత ఘాట్ రోడ్లో నుంచి పైకి అయితే వెళ్దాము, చూద్దాము. అక్కడ చూడండి వినాయకుడి గుడి అయితే ఉంది పైన. ఇది గాయస్, ఇదైతే మెట్ల ద్వారము గాయస్. ఇప్పుడైతే మనము కొండ పైకి వెళ్ళే ఘాట్ రోడ్ లో పోయే దారిలో అయితే ఉన్నాం గాయస్. ఇది కొండకు పోయే ఘాట్ రోడ్ దారి అయితే ఇది. ఇంత ముందు అయితే చాలా చండాలంగా ఈ డివైడర్ అయితే ఇవన్నీ ఏమి లేవు గాయస్. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే చేశారు. చాలా బాగా అనిపిస్తుంది కొంచెం లొకేషన్ అయితే. తర్వాత ఇట్లా కొంచెం ముందుకెళ్తే ఇట్లా 1 కిలోమీటర్ కానీ వెళ్తే మనకి ఆ కొండకు పోయే ఆర్చి ఘాట్ రోడ్డు దారి అయితే వస్తుంది. అక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే కొట్టించుకోవడం జరుగుతుంది గాయస్. మెయింటెనెన్స్ కి, కోటప్పకొండ మెయింటెనెన్స్ కి అంత అమౌంట్లు ఏమి రావులే, కానీ నార్మల్ మెయింటెనెన్స్ కి ఖర్చులకి అయితే వస్తాయి గాయస్. వాటిని యూజ్ చేసి డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటారు. స్ట్రైట్ పోతే వేరే ఊరు పమిడిమర్రు అని ఒక ఊరు వస్తుంది గాయస్. ఇటు సైడ్ పోతేనేమో కోటప్పకొండకి ఘాట్ రోడ్డుకి వెళ్ళే ఎంట్రన్స్ వస్తుంది గాయస్. ఇదైతే కోటప్పకొండ ఎంట్రన్స్, ఘాట్ రోడ్డుకి పోయే ఎంట్రన్స్ వే గాయస్. పాని ఇదైతే మనం ముందుకు వస్తున్నాం. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే మనం కట్టాలి. ఇక్కడైతే మనం ఎంట్రీ ఫీజు అయితే తీసుకుంటున్నాం గాయస్. వెళ్తున్నాము. 10 రూపాయలు అయితే తీసుకున్నారు అన్న వాళ్ళు. థ్యాంక్స్ అన్న. గాయస్, ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్డు మెయిన్ కొండపైకి అయితే వెళ్తున్నాం గాయస్. అది రోడ్ అయితే ఇది గాయస్. చాలా మలుపులుగా డిఫరెంట్ గా అయితే ఉంటది. మీరైతే ఎంజాయ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు బండి తోలే అబ్బాయి సరిగ్గా బండి రాదు, అయితే మరి ఎట్ట తోలుతాడో చూడాలి. మరి ఇది గాయస్ ఘాట్ రోడ్డు, కోటప్పకొండకి పైకి పోయే ఘాట్ రోడ్డు గాయస్. ఇది చూడండి, చెట్లు పచ్చగా ఉన్నాయి. వాతావరణం అయితే చాలా, అంటే రీసెంట్ గా వర్షాలు అయితే పడ్డాయి కదా, అందువల్ల విపరీతంగా పచ్చగా ఉన్నాయి గాయస్. ఇప్పుడు రద్దీ ఏముండదు గాయస్. అంటే కోటప్పకొండ అని ఒక చిన్న ఆర్చి బోర్డు అయితే ఉంది మనకి గాయస్. మామూలుగా అయితే మనకి రద్దీ అయితే అట్లాంటిది ఏముండదు గాయస్. ఓన్లీ తిరణాలు జరిగేటప్పుడు, తర్వాత ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే ఇట్లా రద్దీ అనేది ఉంటుంది. మిగతా టైమ్స్ లో యాజ్ యూజువల్ గానే ఉంటది గాయస్. పెద్దగా హెవీగా ఏం అనిపించదు. ఇది గాయస్ మొత్తం 4 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది గాయస్.
మరీ లాంగ్ అయితే ఉండదు, నార్మల్ గానే ఉంటది, ఫాస్ట్ గానే తొందరగానే వెళ్ళిపోతాము. ఇక్కడైతే చూడండి గాయస్, బ్రహ్మం గారు అయితే మన కాలజ్ఞానం రాశారు కదా బ్రహ్మం గారు, ఆయన విగ్రహం అయితే ఉంది ఇక్కడ మనం ఇట్లా వెళ్ళే దారిలోనే ఉంది. అది ఇట్లా డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్తే మనం వెళ్ళిపోతాం అనమాట. గాయస్ వెళ్తున్నాము, కొంచెం అయితే ఎక్సైట్మెంట్ అయితే ఉంది, ఎలా ఉంటుందో ఏముంటుందో చూద్దాము. లెట్స్ గో గాయస్, లెట్స్ గో. ఘాట్ రోడ్ డ్రైవింగ్ అంటే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే మలుపులు తలుపులు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అదే విధంగా కొంచెం ప్రమాదంతో కూడా కూడుకొని ఉంటుంది గాయస్. కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎదురు నుంచి ఏ బండ్లు వచ్చినా కానీ కటింగ్స్ కానీ అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్ డౌన్లు ఉంటాయి కాబట్టి, మెలకులు కూడా ఉంటాయి కాబట్టి చాలా సేఫ్టీ అనేది మనం చాలా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది గాయస్. ఇక్కడైతే మనం కోటప్పకొండ మీదకైతే వెళ్తున్నాము, ఇంకా కొంత దూరం అయితే ఉంది. అయితే ఈ దారిలో మనం వెళ్ళే దారిలో మనకి పార్క్ అయితే ఒకటి వస్తుంది గాయస్. ఆ పార్క్ లో చిన్న చిన్న జంతువులు, కుందేళ్ళు, నెమళ్ళు, డీర్స్, తర్వాత చేపలు ఇలాంటివి అయితే ఉంటాయి. అవి అయితే ఒకసారి చూసుకొని మీకు చూపిస్తాను, చూసుకొని వెళ్దాం గాయస్. లెట్స్ గో గాయస్. మా ఫ్రెండ్ బండి తోలుతున్నాడు గాయస్. అయితే మా ఫ్రెండ్ది తల తల మొత్తం పోయింది గాయస్, బట్టతల వచ్చేసింది. చూడండి ఎలా ఉందో. బండి అయితే నడుపుతున్నాడు గాయస్, కాకపోతే ఆ అబ్బాయికి చూడండి తలలో వెనక మొత్తం పోయింది, మొత్తం బట్టతల వచ్చేసింది గాయస్. ఎర్లీ ఏజ్ లోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వద్దురే నాయన అంటే పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. అయితే చూడండి గాయస్, విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంది గాయస్, చూసేదానికి చాలా ప్రెజెంట్ గా అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇట్లా ఈ సైడ్ నుంచి తీసుకుంటే మనం ఇట్లా పైకి మొత్తం వెళ్ళే దారిలోనే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం వెళ్ళే దారిలోనే ఉంటాయి అనమాట. ఇది గాయస్, ఇది రోడ్డు గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడైతే కొండ పక్కన కొండ కిందలో ఇదంతా రోడ్డు గాయస్. ఈ రోడ్డు వచ్చేసరికి మనకి డైరెక్ట్ పెట్రుపాలెం అయితే పోతుంది. పెట్రుపాలెం నుంచి వినకొండ, మళ్ళీ ఇటు సైడ్ ఆపోజిట్ వచ్చేసరికి నర్సరాపేట ఇటు సైడ్ అయితే పోతాయి గాయస్. అయితే ఇది ఎంత బాగుందో చూడండి, లొకేషన్, సినారియో మొత్తం. అక్కడ మీకు అక్కడ చివర్లో అక్కడ కొన్ని బిల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా, అది వచ్చేసరికి J/N గాయస్, J/N నర్సరాపేట, J/N నర్సరాపేట. అయితే ఇక్కడ ఇది గాయస్, అక్కడ ఒక చిన్న ఇల్లులు అదంతా ఊరు, ఇక్కడ ఒక వడ్డెపాలెం అనేది ఒక ఊరు ఇది గాయస్. ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా కోటప్పకొండ మీదకి. లెట్స్ గో గాయస్, వెళ్దాం పదండి గాయస్. ఇదిగో కోతులు అయితే ఇక్కడ ఎగబడుతున్నాయి రోడ్డు మీద గాయస్. ఇక్కడ కోటప్పకొండ పైన ఒక నడి మధ్య రోడ్ లో ఇక్కడ మనకి బాలానంద్ పార్క్ అయితే ఒకటి ఉంటుంది, పిల్లలది చిన్న ప్లేయింగ్ గేమ్స్ కి సంబంధించిన ఇవి అయితే ఉంటాయి గాయస్. ఇదైతే చూడండి, ఇక్కడ ఇదైతే ఉంది. తర్వాత దీనికి ఆపోజిట్ లో మనకి పార్క్ అయితే ఉంటది గాయస్. ఇక్కడ దీంట్లో మనకి జింకలు, పక్షులు చిన్న చిన్న అవి ఉంటాయి. దీంట్లోకి వెళ్ళడానికి మనకి పర్మిషన్ అయితే కెమెరాతో పర్మిషన్ అయితే 500 గాయస్. కానీ ఇంతకుముందు ప్రీవియస్ అయితే దీంట్లోకి వెళ్ళాను, కానీ చూపించదగ్గాయి పెద్ద మ్యాండేటరీ ఐటమ్స్ అయితే ఏమి ఉండవు గాయస్ దీంట్లో అయితే. మనం అయితే డైరెక్ట్ గా కొండపైకి అయితే వెళ్దాము, జస్ట్ చూద్దాము. లెట్స్ గో గాయస్, పైకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇక్కడ నుంచి పైకి మనం వెళ్తున్నాము. బాగా దాహంగా అయితే ఉంది గాయస్. ఇక్కడ తినేదానికి కూడా పెద్దగా ఏం లేవు పైన. పైకి అయితే అంటే పూర్తి కొండపైకి అయితే వెళ్ళి చూద్దాము. లెట్స్ గో గాయస్, చూద్దాం పదండి. ఎప్పుడైనా సరే కోటప్పకొండ రావాలనుకుంటే, ఏది ఫెస్టివల్స్ టైంలో కాకుండా విడిగా రావాలనుకుంటే ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ క్యారీ చేయండి. పైన అయితే మినిమం అయితే ఉంటాయి. లెట్స్ వి విల్ సీ గాయస్. ఇక్కడ అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. గాయస్ ఇదైతే ఎంట్రన్స్ గాయస్, మనకి కోటప్పకొండ ఎంట్రన్స్. ఇటు సైడ్ అయితే మనం పోదాము. వినాయకుడి గుడి దగ్గరికి అయితే వినాయకుడి విగ్రహం అయితే ఉంది పెద్దది. చూడండి గాయస్ ఎంత బాగుందో, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడైతే కోటప్పకొండ దగ్గర అయితే బాగా కోతులు అయితే ఉన్నాయి గాయస్. మొత్తం మన ఇక్కడ చూడండి విచిత్రము, కోతి ఇందాకలాగా ఇక్కడ వాటర్ అయితే ట్యాప్ తిప్పుకొని తాగుతుంది. అది మనకెళ్ళి చూసింది, మన దగ్గర రాగానే కొంచెం బ్యాక్ అయితే స్టెప్ తీసుకుంది. చూడండి మళ్ళీ వస్తుంది, చూడండి ఎలా వాటర్ తాగుతుందో. చాలా ఇలాంటి సీన్స్ చూసినప్పుడు భలే అనిపిస్తుంది గాయస్. వినాయకుడి గుడి దగ్గరికి అయితే మనం పైకి వెళ్తున్నాము. ఇదిగోండి గాయస్, ఇట్లా పైకి అయితే వెళ్తున్నాం. ఇటు మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం, ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఎక్కించు గాయస్. అయితే చూద్దాం, మెట్లు అయితే ఉన్నాయి.
ఇక మా వాడైతే బండి మీద సాహసాలు అయితే చేస్తాడు. ఇదిగో వినాయకుడి విగ్రహం అయితే పెద్దది ఇక్కడ కోటప్పకొండ పైన అయితే ఉంది. దీని వెనకమాలే కోతులు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది గాయస్ సినారియో మనకి చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి గుడి దేవస్థానం, ఇదే శివుని ఆలయము. ఇక్కడ గాయస్ ఇప్పుడైతే ఇదిగో మెయిన్ ఎంట్రన్స్ ఇది. పైన కోటప్పకొండ పైన అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. దీని నుంచి మనం అయితే లోనకి అయితే వెళ్దాం, గుడి దగ్గరికి వెళ్దాము. ఒకసారి చూద్దాం అయితే, పదండి గాయస్. ఇప్పుడే రావటం అయితే జరిగింది. రద్దీ అయితే ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. అప్పుడప్పుడు దర్శనానికి వచ్చి ప్రార్థించుకొని వెళ్తూ ఉంటారు. ఇది గాయస్ ఇక్కడంతా పార్కింగ్ ఏరియా, మెయిన్ ఇక్కడంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇది గాయస్ ఇది గుడి వాతావరణం. ఇది అయితే మనం అయితే పార్కింగ్ అక్కడ పెట్టేసుకొని అక్కడికైతే ముందుకైతే వెళ్దాము. లెట్స్ గో గాయస్. ఇది ఇక్కడైతే మనకి వసతులు, మనకి ఉండడానికి వసతి చేయడానికి ఇక్కడైతే మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ రూమ్ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అవి కూడా కనుక్కుందాము. ఇక్కడైతే పార్కింగ్ పెట్టేసి ముందుకైతే వెళ్దాము గాయస్. ఇప్పుడే మనం కోటప్పకొండ దగ్గరికి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ చిన్న టిఫిన్ హోటల్లో అయితే ఉన్నాము, టిఫిన్ తింటున్నాము. మా ఫ్రెండ్ దీన్ని చూసి వెళ్ళిపోతున్నాడు. ఆడ దగ్గరికి వెళ్ళి తిందాం మళ్ళీ. ఇది గాయస్ ఇక్కడ టిఫిన్ షాప్లో అయితే ఉన్నాం. గారె అయితే తీసుకున్నాం, బాగుంది గార. గాయస్ ఇదైతే నందీశ్వరుడు యొక్క విగ్రహం చూడండి గాయస్, ఎంత బాగుందో, ఎంత పెద్దదిగా ఉందో, చాలా బాగుంది గాయస్. ఇదైతే మనకి కోటప్పకొండ పైన గుడి పైకి, అంటే శివుని యొక్క దగ్గరికి వెళ్ళే ద్వారం అయితే ఇదే, ఎంట్రన్స్ అయితే ఇదే గాయస్. ఇక్కడ నుంచి మనం ఇట్లా పైకి అయితే వెళ్ళొచ్చు, దేవుణ్ణి దర్శించుకోవడానికి అని పైకి అయితే వెళ్ళొచ్చు గాయస్. ఇందాక స్టార్టింగ్ లో మనం అయితే కింద ఎంట్రన్స్ కొండపైకి రావడానికి మెట్ల ద్వారం అయితే ఉంది కదా, పైనుంచి మెట్ల ద్వారం కిందకి వెళ్ళడానికి ఇది ఇక్కడ నుంచి ఇట్లా అయితే వెళ్తాం గాయస్. ఇక్కడ పక్కన గుడి పక్కనే ఉంటది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇట్లా కిందకి వెళ్తే మనం మెట్ల ద్వారా కిందకైతే వెళ్ళిపోవాలి గాయస్. ఇదిగోండి గాయస్, లోనకైతే ఎంట్రన్స్ అయితే అవుతున్నాం మనము. లోనకైతే ఇలా వెళ్తాం గాయస్. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది సినారియో. శివుని ఆలయము. కోటప్పకొండ తిరణాలప్పుడు అసలు బీభత్సంగా ఉంటుంది గాయస్. ఇసుకేస్తే జనం, ఇసుక కింద రాళ్ళు అన్నంత జనం ఉంటారు. చాలా కోటప్పకొండ తిరణాల ప్రభలు అంటే విపరీతమైన విశిష్టత ఉంది గాయస్. దీనికి బాగా అయితే ఆయాసం అయితే వస్తుంది. ఇది గాయస్ గుడి అయితే ఇది గాయస్. మనం దీంట్లో అయితే వెళ్దాము. మ్యాక్సిమం కెమెరా అయితే లోన్కి ఉండదు గాయస్, పర్మిషన్ ఉండదు గాయస్. ఇక్కడైతే శివుని లింగం ఉంది చూడండి, అసలు సూపర్గా ఉంది. పైన త్రిశూలము, డమరకం, అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో, చాలా బాగుంది గాయస్. ఇది రీసెంట్గా అయితే కట్టారు గాయస్. ఎంట్రన్స్ అయితే ఇదే గాయస్. మనం దీంట్లో నుంచి లోనికి వెళ్తాము. కెమెరా అయితే పర్మిషన్ లేదు గాయస్. నేను లోనికి వెళ్ళి దర్శించుకొని వచ్చిన తర్వాత మీతో అయితే డిస్కస్ చేస్తాను. ఇక్కడైతే మనకి నవగ్రహ మండపం అయితే ఉంది, చూడొచ్చు మీరు, మీ కంటికి అయితే కనపడుతుంది నవగ్రహ మండపం. దీని పక్కన అయితే శాంతి యాగశాల అయితే ఉంది. తర్వాత మనకి ఇట్లా మీదగుండా ఇట్లా పైకి వెళ్తే ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి ఇట్లా పైకి అక్కడ మీకు వెనక చివర్లో కనపడుతుంది కదా, వెనక చివర్లో అక్కడ బొచ్చుకోటయ్య గారి టెంపుల్ అయితే ఉంది. అక్కడికైతే ఇప్పుడైతే మనం వెళ్ళలేం గాయస్, బాగా అంటే లేట్ అయిపోయింది. మనం మళ్ళీ రిటర్న్లో మనకు చీకటి పడిపోద్ది, అందుకే ఇబ్బంది పడతామని వెళ్ళట్లేదు. ఇది గాయస్ అసలు అక్కడ పైన చివరి కొండపైన బొచ్చుకోటయ్య గారి గుడి అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం గాయస్, కానీ వెళ్ళలేకపోతున్నాం. ఏమైందంటే టైం అయితే మనకి 4 అవుతుంది, మళ్ళీ రిటర్న్లో మనకి లేట్ అయిపోయి చీకటి అయిపోయింది, ఇబ్బంది పడతాం అని చెప్పేసి వెళ్ళట్లేదు గాయస్. ఇక్కడ నుంచి ఇదిగో చూడండి, ఇది వ్యూ. ఇది మొత్తం ఇక్కడ మనకి కోటప్పకొండ తిరణాలు జరిగేటప్పుడు అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులు మీన్స్ అవి సత్రాలు. అవి ఆ సత్రాలు వెనకాలే ప్రభలు పెడతారనమాట. చాలా ఇక్కడ కోటప్పకొండ అప్పుడు నైట్ అప్పుడు ప్రభలు చూడటానికి కోటప్పకొండ పైకి ఎక్కినప్పుడు అసలు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది గాయస్. ప్రభలు చాలా లైటింగ్ ప్రభలు చాలా వస్తాయి. తర్వాత అసలు నెంబర్ ఆఫ్ ప్రభలు ఉంటాయి. డాన్స్ పార్టీస్ కానీ అసలు బలి చేస్తారు. ఇది గాయస్ ఇది వాతావరణం. ఇక్కడ చిన్న పాండ్ అయితే లేక్ లాగా అయితే కనపడుతుంది కదా, కోటప్పకొండ తిరణాలప్పుడు ఈ లేక్ దగ్గర బోటింగ్ అయితే జరుగుతుంది. స్టీమ్ బోట్స్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మనకి ప్రైజ్ మనీ పెట్టేసి ప్రైజ్ పెట్టేసి స్టీమింగ్ బోటింగ్ అయితే చేస్తారు. ఇది గాయస్ ఇక్కడ వాతావరణం అయితే. ఇది అయితే శ్రీ త్రికోటేశ్వర స్వామి నిత్య అన్నదాన మండపం అయితే దీని పక్కన ఉంది గాయస్. ఇక్కడ మనకి ఇక్కడ రెస్ట్ రూమ్స్, తర్వాత
వసతి భవనాలు, తర్వాత ఇటుపక్క కూడా వసతి భవనాలు అయితే ఉన్నాయి, కింద పైన అయితే ఉన్నాయి. గాయస్ ఈ వీడియోకి ఎండ్ అయితే ఇది. ఇప్పుడు దాకా మనం చూసాం కదా కోటప్పకొండకి సంబంధించిన విజువల్స్, దేవస్థానం కానీ, తర్వాత మనకి వినాయకుడి విగ్రహాలు కానీ ఇవన్నీ చూసాం కదా. ఈ వీడియోలో అయితే కొంతే చూపించడం జరిగింది, ఎందుకంటే కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల. మరొక వీడియోలో గాయస్ మరొక ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే క్లోజ్ గాయస్. బాయ్ గాయస్.